మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత. ఇది భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 14వ శ్లోకము. దీని అర్థం ఏంటిదంటే, ఓ అదే కృష్ణుడు అంటున్నాడు ఏమని, ఓ కుంతిపుత్రుడా, సుఖదుఖములు తాత్కాలికములైన రాకయు కాలక్రమణ వాటి పోకయు శీత గ్రీష్మ కాలంలో రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, ఇవి ఇంద్రియానుభూతి చేత కలుగును. మానవుడు కలత చెందక తప్పక వాటిని సహించడం అభ్యసించవాలని అంటున్నాడు. ఎండాకాలము చలికాలము ఏ విధంగా వస్తూ పోతూ ఉండునో మన మానవ జీవితంలో కూడా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉండును. వాటి కొరకే ఆలోచింపగా నువ్వు యుద్ధం చేయము. మన ఇంద్రియానుభూతి ప్రకారంగానే మనము సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాము. అంతేగాని శాశ్వతమైనవి కావు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి చెప్పాడు ఈ విధంగా.